హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు తెలుస్తూ. నేను మీ సోదరి లక్ష్మి. గార్డెన్ మొత్తం కలుపు మొక్కలన్నీ క్లీనింగ్ చేసి నాకు ఒకసారి పెడతానని చెప్పాను కదా వీడియో. సో ఇంతవరకు పెట్టలేదు, నాకు టైం కుదరక. రోజెస్ అన్నీ ఇప్పుడిప్పుడే మొక్కలతో ఉన్నాయన్నమాట. మే నెల వచ్చిందంటే మిడ్ ఆ టైంలో మొత్తం గులాబీ పువ్వులతో నిండిపోతుంది గార్డెన్ అంతా. సో ఇప్పుడు అన్నీ మొగ్గలతోనే ఉన్నాయి గులాబీలు. ఇదంతా రోజు ప్లాంట్స్ అవి ఉంటాయి, క్రోటన్స్ అట్లాంటివి ఉంటాయి. ఇది ఫ్రంట్ సైడ్ అనమాట ఇంటికి. అండ్ ఇవ్వండి ఇక్కడ అచ్చంగా అంతా గార్డెన్ గులాబీ మొక్కలు, పియోనీస్. ఇప్పుడు ఆ పింక్ ఫ్లవర్ ఉంది కదా, అది పియోనీ అంటారు. సో ఈ 2 ఫ్లవర్స్ వచ్చి ఇది సేమ్ కలర్ ఇది. సో 2 మొక్కలు ఉన్నాయి. అండ్ అవి ముద్దగా పింక్ కలరు, లైట్ పింక్ వస్తాయి అన్నమాట, బేబీ పింక్. సో మొగ్గలతో ఉంది. మిగతా ఇవన్నీ రోజ్ గార్డెన్ అండి. రోజెస్ ఆ వెనక హైడ్రాంజియాస్ అనమాట. ఆ లైన్ మొత్తము హైడ్రాంజియాస్ అవన్నీ. సో అవి ఒక 9 ప్లాంట్స్ చేశాను, మొక్కలు పెట్టాను. మిగతావన్నీ ఇవన్నీ రోజెస్. అండ్ ఫ్రంట్ చామంతులు అయితే ఆగస్టు సెప్టెంబర్ అంతే, ఆగస్టు ఆ టైంలో వస్తాయి పువ్వులు. ఇవన్నీ రోజెస్. సో మే నెలలో మళ్ళీ ఒకసారి తీసి వీడియో పెడతాను మీకు. ఇగోండి ఇదంతా కలిపి మొక్కలన్నీ క్లీన్ చేశాను. అండ్ 2 weeks బ్యాకే నేను మొక్కలు కూడా, విత్తనాలు కూడా వేసేసాను. చూసాను కదా, బెండ మొక్కలు ఇవన్నీ ఇప్పుడిప్పుడే చిన్నగా బుజ్జి వస్తున్నాయి అన్నమాట. ఇవి వచ్చేసి కుదురు చిక్కుడు మొక్కలు. కొన్ని చోట్ల వచ్చాయి, కొన్ని చోట్ల రాలేదు. సో మళ్ళీ పెడతాను. చాలా వరకు వచ్చేసాయి. అండ్ ఇవి ఒక బీన్స్ విత్తనం, కొన్ని వచ్చాయి, కొన్ని రాలేదు. అండ్ బెండలు వేసాను. ఇక్కడ కూడా చిన్నగా ఉన్నాయి కదా అక్కడక్కడ. సో అవి ఈ బారు బ్లాక్ ఉంది కదా మల్చ్, అవన్నీ హైడ్రాంజియాస్. మధ్యలో గ్రేప్ ట్రీస్ ఉన్నాయి. కొత్తది యాపిల్ ట్రీ చచ్చిపోయింది, మళ్ళీ పెట్టాను. కాకపోతే లాస్ట్ వీక్ వెదర్ బాగాలేదు కదా, కొంచెం టెంపరేచర్ డౌన్ అవ్వడం వల్ల పాపం వచ్చిన చిగుళ్ళన్నీ మాడిపోయాయి. మళ్ళీ వేసుకొస్తాయి లేదో చూడాలి, నెక్స్ట్ ఇయర్కి ఎలా ఉంటుందో, లేదా కొత్తది పెట్టాలో. సో ఇవన్నీ రోజ్ ప్లాంట్స్. మీకు మే నెలలో భలే బ్యూటిఫుల్గా ఉంటుంది ఇదంతా. నెక్స్ట్ ఇక్కడ టమాటోలు పెట్టాను. మనకి ఫ్రెష్ టమాటోసే, మనకి ఏ కలర్, ఏ ఫ్లేవర్ కావాలి, ఏ కలర్ కావాలంటే, ఆ వెరైటీస్ కావాలంటే అవి తెచ్చుకొని వేసేసుకోవడమే. అండ్ ఇక్కడ క్యాప్సికము, మిరప మొక్కలు పెట్టాను, బట్ ఇంకా రాలేదు. అండ్ అక్కడ మళ్ళీ చిక్కుళ్ళు పెట్టాను, కుదురు చిక్కుళ్ళు. ఇక్కడ వచ్చేసి బారు నేను గోంగూర పెట్టాను కానీ ఇంకా రాలేదు. చూడాలి వస్తాయో రావో తెలీదు. అండ్ ఇవ్వండి ఇవన్నీ చామంతులు. సో ఆగస్టు వరకు ఆగాలి చామంతి పువ్వులు రావాలంటే. గ్లాడియోలస్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కదా, సో పెద్దవి అవుతాయి. మధ్యలో ఇవన్నీ దాలియా మొక్కలు కొన్ని అక్కడ ఒకటి పెట్టాను అనమాట. సో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. దీనిలో కూడా ఇవ్వండి ఇవి 2 కొత్త గులాబీలు. సో మా వారు అడ్వాన్స్ మదర్స్ డే గిఫ్ట్స్ ఇచ్చేసారనమాట. 2 గులాబీ మొక్కలు కొత్త వచ్చాయి. అండ్ 3 హైడ్రాంజియా మొక్కలు కొత్త వచ్చాయి, అవి కూడా చూపిస్తాను. ఇవి దాలియా మొక్కలు, కొన్ని అక్కడక్కడ దాలియా కూడా పెట్టాను. ప్లస్ జీనియా విత్తనాలు, మ్యారీగోల్డ్ విత్తనాలు కూడా ఈ మొత్తం వేసాను అనమాట. చూడాలి ఎన్ని వస్తాయో రావో. వీకండి పియర్ ట్రీ. ఇప్పుడు అదిగో పిందెలు కనబడుతున్నాయా మీకు? అయిగోండి పిందెలు ఉన్నాయి, ఇప్పుడిప్పుడే పిందెలు వేసాయి. ఇవ్వండి ఇవన్నీ హైడ్రాంజియా ఏడ్చాను కదా, చిన్నగా చేసేసారు, వస్తాయి రావా అని. కానీ బట్టి వచ్చాయి. అండ్ దానికి 3 మొక్కలు కొనిచ్చారు అనమాట. సో ఈ కలర్ లేదు, అందుకని ఒకే కుండీలో 3 మొక్కలు కాస్కోలో పెడితే తీసుకున్నాము $30.
సో ఇదొకటి అండ్ ఇదొకటి. సో మొత్తం ఇవన్నీ హైడ్రాంజాసే. పువ్వులు పూసినప్పుడు భలే అందంగా ఉంటుంది మొత్తం ఈ రో అంతా. ఇదంతా ఇది పస్మన్ ట్రీ. సో నెక్స్ట్ ఇక్కడ ఒకటి చూపట్లేదు. ఇక్కడ సొర విత్తనాలు పెట్టాను. సో 2 వచ్చాయి. చాలా పెట్టాను బట్ 2 బతికాయి. చూద్దాం ఇంకేమైనా వస్తాయేమో. అండ్ ఇక్కడ చాలా బీరలు పెట్టా బట్ ఒక్కటే రానా వద్దా అనుకుంటా బయటకు వస్తూ ఉందన్నమాట. చూడాలి ఇంకా ఏమొస్తాయో లేదో. నెక్స్ట్ ఇంకా ఇవి కండి. ఇక్కడ వచ్చేసి పాకి చిక్కుడు అనమాట. సో ఈ గ్రిల్కి పాకించేస్తాను నేను ఎప్పుడు. సో వచ్చేసాయి ఇవి. సో మనకి టైంకి చక్కగా అందుతాయి అన్నమాట ముందే వేసేసుకుంటే. ఎలాగో వెదర్ బాగానే ఉంటుంది, ఎక్కడో మధ్యలో ఒకసారి డ్రాప్ అవుతుంది కానీ చిక్కుళ్ళు బాగానే బతికేస్తాయి. సో ఇవి బాగానే బతికేసాయి. ఇంకా ఇక్కడ దోసపాదు వేసాను. ఫ్రెష్ దోసకాయలు తెచ్చేసి ఇక చిన్నవి వస్తున్నాయి కదా అవి. అంటే ఇక్కడ ఈ లైన్ అంతా పొట్ల వేసాను కానీ బట్ ఇంకా రాలేదు. చూడాలి, వెయిట్ అండ్ సీ. ఇంక పొట్లు వస్తాయో రావో చూడాలి. నెక్స్ట్ ఇవి అరటి బయటే పెరుగుతుంది అనమాట. ఇవి అసలు నేను పిలక పెడితే ఫ్రెండ్స్ ఇచ్చింది, అవే వస్తున్నాయి. సో చూడాలి. ఇవి పెద్దవి అవనివ్వట్లేదు, ఏ యానిమల్స్ వస్తాయి కదా అవి. బట్ ఈ ఇయర్ బతికిస్తాయేమో అని చూద్దాం అలా. సో ఇదండి మా గార్డెను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. పడబోయాను. నచ్చింది అనుకుంటున్నా మా గార్డెను. సో ఉయ్యాలు కూడా పెట్టేశాము. మా మనవరాలు వచ్చింది చక్కగా. నేను మా మనవరాలు ఉయ్యాలు ఊగాము లాస్ట్ వీక్ అంతా. సో ఇది మా గార్డెను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.